క్రీస్తు సందేశం ఆలకిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ప్రభు క్రీస్తు నామములు శుభములు. భారతదేశం అనేకమైనటువంటి సాంప్రదాయాలకు ఆచారాలకు పుట్టినిల్లు అని చెప్తూ ఉన్నారు. అలాగే బైబిలులో కూడా అనేకమైనటువంటి సాంప్రదాయాలు ఆచారాలు ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథాన్ని తిరగవేసినట్లయితే అనేకమైనటువంటి సాంప్రదాయాలు యూదులు ఆచరించినట్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి సమయంలో దేవాలయమునకు వచ్చేటటువంటి సాంప్రదాయం వాడుకలోనికి ఎలా వచ్చిందో ఆలకించుదాం. ఈ యొక్క ఆచారం అనేటటువంటిది, సాంప్రదాయం అనేటటువంటిది నూతనమైనటువంటిది కాదు. ఇది చాలా పురాతనమైనటువంటిది, చాలా పాతనైనటువంటి సాంప్రదాయం. సృష్టి ఆరంభంలోనే దేవుడే ఈ యొక్క ఆచారాన్ని, సాంప్రదాయాన్ని సాక్షాత్తు ఆ దేవాతి దేవుడే ప్రారంభించాడు అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తూ ఉన్నాయి. ఈ సాంప్రదాయాన్ని దేవుడే ఏర్పాటు చేశాడు అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తూ ఉన్నది. ఆదికాండం 2వ అధ్యాయం 1 నుండి 3 వచనాల్లో చూసినట్లయితే విశ్రాంతి దినాన్ని దేవాతి దేవుడే ఏర్పాటు చేశాడు, ఆశీర్వదించాడు, పవిత్రపరిచాడు అని మనకు తెలియచేస్తూ ఉన్నాయి. 7వ నాడు దేవుడు తాను చేయుచున్న పనిని ముగించెను. ఆనాడు విశ్రాంతి పొందెను. సృష్టి పూర్తి చేసి 7వ నాడు పని మానివేసెను. కావున దేవుడు ఆ రోజును దీవించి దానిని పవిత్ర దినముగా చేసెను అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఏం చేశాడు దేవుడు? 6 రోజులు సృష్టిని చేశాడు. ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుని, చంద్రుని, నక్షత్రాలని, సముద్రంలో ఉన్నటువంటి చేపలని, జంతువులను, పక్షులను, ప్రాణులను అన్నిటినీ కూడా చేసిన తరువాత, మానవుణ్ణి చివరికి కలిగించిన తర్వాత దేవుడు ఏం చేశాడంట? విశ్రాంతి నొందాడు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. కావున ఆ యొక్క 7వ రోజున ఏం చేశాడు? ఆయన పవిత్రపరిచాడు, నూతనీకరించాడు, ఆశీర్వదించాడు, దీవించి ఏం చేశాడు? పవిత్రమైనటువంటి దినంగా చేశాడు అంటూ ఉన్నాడు. ఎందుకు పవిత్రమైనటువంటి దినము అంటే దేవునికి యోగ్యమైనటువంటి దినం, దేవుని ఆరాధించడం కోసం నియమించబడినటువంటి దినంగా చేశాడు అని లేవికాండం 23వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. ఒకసారి చదువుదాం. లేవికాండం 23వ అధ్యాయం 3వ వచనము. మీరు 6 నాళ్ళు శ్రమించి పని చేయవచ్చును, కానీ 7వ నాడు విశ్రాంతి దినము, ఆనాడు పని చేయకూడదు. చూడండి ఏమంటున్నాడు ఆయన? పని చేయవద్దు అంటున్నాడు. కానీ ఏం చేయవద్దు అని చెప్పేసి అంటున్నాడు? జాగ్రత్తగా ఆలకించండి. పని చేయవద్దు, కానీ ఏం చేయాలంటున్నాడో మనం జాగ్రత్తగా ఆలకించుదాం. ఆరాధనకు సమావేశం కండి అంటూ ఉన్నాడు. ఎందుకంటే మనం దేవుని స్తుతించాలి, మహిమపరచాలి. ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను, ఆయన ఏ విధంగానైతే ప్రజలను ఈజిప్టు దాస్యం నుండి తోడుకొని వచ్చి ఉన్నాడో ఆ అద్భుత కార్యాలన్నిటినీ కూడా నెమరు వేసుకుంటూ దేవుణ్ణి స్తుతించాలి, మహిమపరచాలి అంటూ ఉన్నాడు. మరొకసారి చూద్దాం ఏమంటున్నాడు ఆయన? ఆరాధనకు సమావేశం కండు, మీరు ఎచ్చట వసించుచున్నను ఆ దినమును ప్రభువునకు చెందిన దానిగా భావించండి. ఏమంటున్నాడు ఆయన? ఆ యొక్క విశ్రాంతి దినం అనేటటువంటి దేనికోసం? దేవుని ఆరాధించడం కోసం, దేవుని స్తుతించడం కోసం, ఆయనను మహిమపరచడం కోసం ఏర్పాటు చేసినటువంటి దినంగా ఎవరు చేశారు? సాక్షాత్ ఆ దేవుడే చేశాడు అని చెప్తూ ఉన్నారు. 7వ రోజును దైవ ఆరాధనకై నియమించబడినటువంటి దినంగా దేవుడే మనందరి కోసం ఇచ్చాడు అని చెప్తూ ఉన్నారు. కావున దేవునికి స్తుతించుదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవ వందనం, త్రియేక దేవ వందనం. ఆయన విశ్రాంతి దినాన్ని ఆశీర్వదించాడు. దేవుని యొక్క ఆరాధనగా నియమించబడినటువంటి దినంగా చేయడమే కాకుండా మరో గొప్పనైనటువంటి కార్యాన్ని చేశాడు. ఏంటిది అంటే లేవికాండం 23వ అధ్యాయం 23 నుండి 24 వచనాలు మరియు 35 నుండి 36 వచనాల్లో ఈ విధంగా చదువుతూ ఉన్నాం. ప్రభువు మోసేను ఇశ్రాయేలీలతో ఇట్లు చెప్పమనెను, 7వ నెల మొదటి నాడు మీరు విశ్రాంతి పొందవలేను. బూరలను ఊదినప్పుడు
ప్రజలెల్లరూ కూడా ఏం చేస్తారంట, ఆరాధనకు ప్రోగు కండు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఆ రోజు ఏం చేయాలి, పనులు మానివేసి ఏం చేయాలంటున్నాడు ఆయన, దేవుని ఆరాధించడం కోసం సమావేశం కావాలి అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఎక్కడ సమావేశం కావాలి అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ యొక్క గుడారంలో, ఆ యొక్క మందసం దగ్గర మనందరం కూడా సమావేశం కావాలి అని చెప్తున్నా. ఆ యొక్క యెరూషలేము దేవాలయంలో మనందరం కూడా సమావేశమై దేవుని ఆరాధించాలి అని చెప్తూ ఉన్నారు. ఆనాడు మీరు రోజువారి పని ఏమీ చేయరాదు, ప్రభునకు ఏం చేయాలంట, దహన బలిని అర్పించండి అంటూ ఉన్నాడు. మీ యొక్క పనులన్నింటినీ కూడా మానేసి నిద్రపోమని చెప్పడం లేదు, రెస్ట్ తీసుకోమని చెప్పడం లేదు, కానీ ఏం చేయమని చెప్తున్నాడు ఆయన, ప్రభువునకు బలిని అర్పించండి అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అంతేకాదు ఏమని చెప్తున్నాడు, మీరు మాత్రమే కాదు, మీ యొక్క బిడ్డలు, మీ యొక్క జంతువులు, మీ యొక్క సేవకులు కూడా ఈ యొక్క విశ్రాంతి దినాన్ని పాటించాలి అంటూ ఉన్నారు. దేవుని యొక్క ఆరాధనలో పాల్గొనాలి అని చెప్తున్నాడు ఆయన. ఒకసారి ఆలకించుదాం. లేవి కాండంలో మనం చదువుతూ ఉన్నాం, ఆనాడు మీరు కానీ, మీ యొక్క కొడుకులు కుమార్తెలు కానీ, దాసదాసీ జనము కానీ, ఎద్దు కానీ, గాడిద కానీ మొదలైన జంతువులలో ఏది కానీ, మీతో వసించుతున్నటువంటి, ఆఖరికి మీతో మీ యొక్క కుటుంబంలో వసిస్తున్నటువంటి పరదేశులు కానీ పని చేయరాదు. కానీ ఏం చేయాలంట, మీ దాసదాసీ జనము కూడా మీ వలనే విశ్రాంతి తీసుకొని దేవుని యొక్క అద్భుత కార్యాలను స్మరించాలి అని చెప్పేసి అంటూ ఉన్నాడు. విశ్రాంతి తీసుకోమని చెప్పడం లేదు, పనులు మానివేసి విశ్రాంతి తీసుకోమని ఇంటికాడ కూర్చోమని చెప్పడం లేదు, కానీ ఏం చేయాలంట, దేవుని యొక్క సన్నిధిలో చేరి దేవుని యొక్క అద్భుత కార్యాలని నెమరువేయమని చెప్తూ ఉన్నాడు. దేవుని యొక్క అద్భుత కార్యాలను గురించి స్మరించమని చెప్తూ ఉన్నాడు, ఆరాధించమని చెప్తూ ఉన్నాడు, దహన బలిని అర్పించమని చెప్తూ ఉన్నాడు, సమాధాన బలిని అర్పించమని చెప్తూ ఉన్నాడు, ప్రాయశ్చిత్త బలిని సమర్పించమని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. నాకు ఇప్పుడు ఒక చిన్న కథ గుర్తుకొస్తుంది. జైల్లో ఒక రోజు ఒక ఖైదీని వేశారు, క్రైస్తవ ఖైదీని ఉంచారు. అతడు చేసినటువంటి నేరానికి గాను శిక్షగా అతనికి కొన్ని సంవత్సరాలు జైల్లో కఠిన కారాగార శిక్ష విధించారు. అయితే అతనికి ప్రతి ఆదివారం కూడా నీళ్లు తోడేటటువంటి డ్యూటీనిచ్చారు, పనినిచ్చారు. అయితే అతను అన్నాడు, జైలు అధికారితో అంటూ ఉన్నాడు, అయ్యా నేను ఆదివారం ఎటువంటి పరిస్థితుల్లో పని చేయను, నేను దేవుని యొక్క ఆలయంలోకి వెళ్ళాలి, దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి, కావాలి అంటే ఈ పనంతా కూడా వేరే రోజు చేస్తాను అని చెప్పేసి అన్నాడు. సరే అయితే శనివారమే చేయమని చెప్పేసి అన్నాడు. శనివారం అతను ఆ గాడిదను ఉపయోగించేసి నీళ్లు తీసుకొని వచ్చేసి ఖైదీలందరికీ కావలసినటువంటి నీళ్ళని తోడేటటువంటి వాడు. ఇలా 1 కాదు 2 కాదు 10, 20 సంవత్సరాలు గడిచిపోయింది. అయితే అతని యొక్క సత్ప్రవర్తన గుర్తించి జైలు అధికారి అతనిని జైల్లో నుంచి ఇంటికి పంపించాలి అనుకున్నాడు. అయితే అతని స్థానంలో మరొక ఖైదీ నూతనంగా వచ్చి చేరాడు. ఈ యొక్క పనిని అతనికి అప్పగించాడు. అయితే అతను ఆదివారం నాడు నీళ్లు తోడి గాడిద మీద ఎక్కించి తీసుకొని పోదాం అంటే ఆ గాడిద ఏం చేస్తుంది, మారాం చేస్తూ ఉంది, మొరవేస్తూ ఉంది, కూర్చుంటుంది, పడుకుంటూ ఉంది, లేవడం లేదు. అప్పుడు జైలు అధికారి చూసేసి జైలు అధికారి దగ్గరికి వెళ్ళి ఇతను చెప్తూ ఉన్నాడు, అయ్యా మీరు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క గాడిద నీళ్ళ బిందెను మోయడానికి రావడం లేదు, నీళ్లు పెట్టినటువంటి బిందెలని దాని మీద పెడితే అది మోయడానికి సహకరించడం లేదు, నన్ను ఏం చేయమంటారు, కర్ర తీసుకొని కొట్టాను, అల్లిచ్చాను, అయినప్పటికి కూడా అది కదలటం లేదు, నన్ను ఏం చేయమంటారు అన్నాడు. అంటే నా జైలు అధికారి వచ్చేసి తన వంతు ప్రయత్నం చేశాడు, అయినప్పటికి కూడా గాడిద సహకరించకపోవడం చేత ఆయన అంటున్నాడు, గుర్తు చేసుకున్నాడు, ఆ క్రైస్తవుడు పోతూ పోతూ ఈ గాడిదను కూడా మార్చివేశాడు అని చెప్పేసి అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే నిర్గమకాండం 31వ అధ్యాయం 12 నుండి 17 వచనాల్లో ఈ విధంగా పలుకుతూ ఉన్నాడు. అయితే ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి, ఈ యొక్క విశ్రాంతి దినాన్ని ఆచరించాలి, దేవునికి ఆరాధనకు నియమించబడినటువంటి దినాన్ని ఆచరించాలి అంటూ ఉన్నాడు. అయితే ఇక్కడ విశ్రాంతి దినా నియమాన్ని ఉల్లంఘించినట్లయితే ఎలాంటి శిక్ష విధించబడుతూ ఉందో చెప్తూ ఉన్నారు. ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో మీరు ఆ రోజున నిప్పు కూడా వెలిగించవద్దు, మీ జంతువులకు కూడా గడ్డి వేయవద్దు, ఇక్కడ నుండి కొంచెం దూరం కూడా నడవకూడదు అంటున్నాడు. మీరు ఈ యొక్క ఆవరణలో నుంచి బయటకు కూడా వెళ్ళకూడదు అని చెప్పేసి అంటూ ఎవరైతే అలా ఈ యొక్క విశ్రాంతి నియమాన్ని పాటించకుండా ఉంటారో
అలాంటి వారిలో ఏమవుతూ ఉన్నారు అంటే ఈ యొక్క పవిత్రమైనటువంటి దినాన్ని ఆచరించకుండా ఎంచేటటువంటి వారికి మరణశిక్ష విధించాలి అని చెప్పేసి అంటూ ఉన్నాడు. విశ్రాంతి దినమున పనిచేయు వారికి సమాజము నుండి వెలివేయవలేను అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఈ యొక్క సిద్ధాంతాన్ని గురించి, ఈ యొక్క ఆచారాన్ని గురించి ఏం చెప్తున్నాడు ఆయన? ప్రతి ఒక్కరికి కూడా నేర్పించండి, మీ యొక్క బిడ్డలకు, మీ యొక్క బిడ్డల బిడ్డలకు, మనవలకు, మనవరాళ్లకు కూడా నేర్పించండి ఈ యొక్క ఆచారాన్ని గురించి అంటున్నా. ఏ ఆచారం గురించి? రెస్ట్ తీసుకునేటటువంటి ఆచారం గురించి కాదు, పని చేయకుండా విశ్రాంతి తీసుకునేటటువంటి ఆచారం గురించి కాదు. కానీ ఆయన ఏం చెప్తున్నాడు? మీరందరూ కూడా విశ్రాంతి దినమున దేవుని ఆలయంలో చేరి దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి, ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలను గురించి వినాలి అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఎవరైతే వినకుండా ఉంటారో అలాంటి వారిని ఏమంటున్నాడు ఆయన? మరణశిక్ష విధించాలి, రాళ్ళు వేసి వాళ్ళని కొట్టి శిక్షించాలి అని చెప్పేసి అంటూ ఉన్నాడు. విశ్రాంతి దినాన్ని పాటించకపోయినట్లయితే ఎలాంటి శిక్ష వస్తుందో మనం ఇప్పుడు ఆలకించాం. ఇంకొన్ని విషయాలని ఈ విరామం తర్వాత ఆలకించుదాం.